खट्टी अल्लू की फट्टी। How to cover this also? హలో నమస్తే అస్సలాము అలైకుం వనకం శ్రీకాల్. నా పేరు సత్యం. మీరు చూస్తున్నారు మన ఛానల్ మూవింగ్ మొబైల్లో. ఫ్రెండ్స్, మీ అందరికీ మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీ అందరితో జలంధర్లో ఉన్న టెక్నాన్ స్టోర్కి వెళ్తున్నా. అక్కడి నుంచి నాకు కావాల్సిన టెంట్స్ అవన్నీ తీసుకోబోతున్నా. సో ఈరోజు వీడియోలో మనతో పాటు మా ఫ్రెండ్ కూడా వస్తున్నది. సో ఆ అమ్మాయిని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాం. ఫ్రెండ్స్, మనం ఉన్న ఏరియా నుంచి జలంధర్ వచ్చేసరికి 25 కిలోమీటర్స్. టెక్నాన్ స్టోర్ ఎగ్జాక్ట్లీ స్టోర్ వరకు అయితే 25 కిలోమీటర్స్. ఆ స్టోర్కి వెళ్ళాలంటే ఆటో, సో బస్సెస్ లాక్డౌన్ టైంలో పనిచేయట్లేదు కాబట్టి ట్రాన్స్పోర్ట్ అంతా ఆఫ్ చేసి నేనైతే వెహికల్ తీసుకుందాం అనుకుంటున్నా. జలంధర్ వెళ్తానికి అయితే బైక్ అయితే రెంట్ తీసుకోవాలి. సో నేను వచ్చిందైతే బైకర్ హబ్. సో ఇక్కడ చాలా బైక్స్ రెంట్కి మీకు దొరుకుతాయి. సో మనం చూసినట్టయితే R15 కూడా ఉన్నది. సో వెళ్ళి లోపలికి వెళ్ళి రెంట్ ఎంతో ఏంటో ఒకసారి చూద్దాం. और भैया कैसे हो? बढ़िया सर, आप बताइए। सही है. क्वारंटाइन कैसे चल रहा है भाई? क्वारंटाइन ऐसे ही है सर, बस निकल गया सर. तो सब खुल ही गया। अच्छा, बिजनेस कैसे चल रहा है आपका? बिजनेस ठीक है, थोड़ा बहुत है, चल रहा है, बाकी जब चल रहा है. हाँ, जब तक लवली खुलेगा तब तक मतलब अच्छा से. हाँ हो जाएगा. సో బ్రోకి నాకు రిలేషన్ అయితే చాలా 2-3 ఇయర్స్ బ్యాక్ నుంచి ఉన్నది. సో మేము ఎప్పుడు మాకు బైక్ కావాలన్నా రెంట్లో, సో బ్రో దగ్గరికి వచ్చి మేము రెంట్ తీసుకుంటాం. మీరు కూడా ఎవరికైనా ఇక్కడ కావాలనుకుంటే బైకర్ హబ్లోకి వచ్చేసి మన మూవింగ్ మొబైల్ పేరు చెప్తే డిస్కౌంట్ దొరుకుతుంది. డిస్కౌంట్ దేదేగా మూవింగ్ మొబైల్ आपके तरफ से जो भी आएगा उसको 10% डिस्काउंट देना. हाँ 10% డిస్కౌంట్ అయితే ఇస్తారు. సో भाई अभी बाइक चाहिए. कोई बात नहीं, ले लो. తీసుకుందాం ఒకసారి. మనం బైక్ ఇటుకి వెళ్ళి బైక్ తీసుకుని లాస్ట్లో మీకు పూర్తి డీటెయిల్స్, బైక్ ఎంత రెంట్కి దొరుకుద్ది, ఏంటి పర్ హవర్ ఎంత వచ్చింది, సో పర్ 2 అవర్స్. అండ్ మనాలి, షిమ్లా ఇక్కడికి లాంగ్ ట్రిప్ వెళ్ళాలన్నా కానీ ఇక్కడ బైక్స్ తీసుకోవచ్చు. బైక్స్ అండ్ కార్స్ కూడా దొరుకుతాయి. అండ్ బాయ్కి డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చేస్తాను. అండ్ లాస్ట్లో ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవర్స్కి అయితే నాకు 600 రూపీస్ తీసుకున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం వెళ్ళబోయేది ఎంబీడీ మాల్. ఇక్కడ నుంచి 25 కిలోమీటర్స్ మనం వెళ్ళాలి. సో ఇది బీచ్ మీద. సో ఈ బీచ్ మీద సో అమ్మాయి గురించి అయితే వెయిట్ చేస్తున్నా. ఈ అమ్మాయి పేరు సుప్రియ, హైదరాబాద్ అమ్మాయి. అండ్ ఇక్కడికి వచ్చి MBA చేస్తున్నది. MBA ఒక 2nd ఇయర్. నీ గురించి చెప్తున్నా. చూసారుగా ఈ అమ్మాయి. సో ఫ్రెండ్స్, మనం వెళ్ళబోయే డెస్టినేషన్ వచ్చేసరికి 20 కిలోమీటర్స్ ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్లో కవర్ చేద్దామా? అవునా? ప్రాపర్ మీది ఎక్కడ అసలు? ప్రాపర్ ఆంధ్రప్రదేశ్. సో ఈ అమ్మాయి కూడా ఆంధ్ర అమ్మాయి. జర్నీ తర్వాత జలంధర్ అయితే వచ్చేసాం. జలంధర్ ఇప్పుడు మనం వెళ్ళాలి. BSF చౌక్ దాటిన తర్వాత MBD మాల్. సో ప్రెసెంట్ అయితే మనం జలంధర్లో ఉన్నాం. జలంధర్ నీ మెమరీస్ అన్నాయా? మోడర్న్ టౌన్లో ఉన్నాయా అన్న మెమరీస్? సో కర్ఫ్యూ అయితే ఇలా జరుగుతుంది. ఇక్కడ కర్ఫ్యూ కూడా మంచిగా జరుగుతుంది. బయటికి చెప్తున్నారు కానీ MBD మాల్కి రావడానికి 2 ఫ్లైఓవర్స్ వస్తాయి. సో మీరు LPU నుంచి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఫస్ట్ ఫ్లైఓవర్ దిగిన తర్వాత 2వ ఫ్లైఓవర్ కింద నుంచి రావాలి. లెఫ్ట్ సైడ్. నేను చెప్పా అప్పుడు ఈ అమ్మాయి మాటలు నమ్మకూడదని. जवान ये अट्टी खट्टी अल्लू की फट्टी बूंदी तोड़ी मैं ये बार बूंदी दो मैं ये दो. సో MBD మాల్కి వెళ్తానికి ఫస్ట్ ఒక సిగ్నల్ వచ్చింది. సిగ్నల్ నుంచి డైరెక్ట్గా వెళ్ళాలి. సో అదే MBD మాల్.
Satya. Contact number 945 టెక్నాన్ స్టోర్కి అయితే వచ్చేసిన స్టోర్ చూసిందంటే నాకు జలంధర్లో ఎంబీడీ మాల్లో ఇంత పెద్ద స్టోర్ అయితే చాలా పెద్దది కదా. సో ఆ అమ్మ అయితే చూసారుగా ఆడుకుంటుంది. ఆడుకో పర్లేదులే. షూసా? సిగ్గుపడుతున్నావా? కాదు, నాకు అప్పుడు ఓపెన్ చేస్తే ఫుల్ కింద మొత్తం బెడ్ కింద మొత్తం అన్ని షూస్ వేసాను. చూసారుగా అమ్మాయిలది బెడ్ కింద ఓపెన్ చేసిన వెంటనే షూస్ ఇవన్నీ ఉన్నాయి అంట. సో ఇక్కడ స్టోర్లో చూసినట్టయితే మనకి షూస్, షటిల్ బ్యాట్స్ అండ్ మనకి స్పోర్ట్స్ గురించి టెక్నాలజీ అయితే మెయిన్ స్పోర్ట్స్ గురించి. సో మనకి తెలియని ఐటమ్స్ కూడా మనకి రేపు మార్నింగ్ నాకు ట్రైన్ ఉన్నది. రేపు ఈవినింగ్ వచ్చేసరికి ఫ్లైట్ ఢిల్లీ నుంచి. సో ఢిల్లీకి వెళ్ళే ముందు ఇక్కడ టెక్నాలజీ స్టోర్కి వచ్చి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకుందాం అనుకున్నా. నెక్స్ట్ ఫ్యూచర్ ట్రిప్స్కి మనకి కావాల్సింది అయితే టెంట్, స్లీపింగ్ బ్యాగ్ ఇవన్నీ చూద్దాం. చిన్నప్పుడు ఏమైనా గేమ్స్ ఆడావు నువ్వు? గేమ్స్ అని వచ్చు అంటే నేను ఎప్పుడు ఆడినా పట్టుకుంటా అని ఆడను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు అయితే ఏం తీసుకోలేదు, మొత్తం తిరిగి ఒక రౌండ్ వేసేసాం ఇద్దరం కలిసి. సో నెక్స్ట్ తీసుకుని వేసేసుకుందాం. ఫస్ట్ ఏం తీసుకుందాం? స్లీపింగ్ బ్యాగ్. సో ఫస్ట్ అయితే స్లీపింగ్ బ్యాగ్ తీసుకుందాం. స్లీపింగ్ బ్యాగ్లో 2 types ఆఫ్ రేట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసరికి 1999 ఉన్నది, 499 ఉన్నది. అది బాగుందా? సో క్లాత్ వచ్చేసరికి బ్రో కెన్ యూ ఎక్స్ప్లెయిన్? So the first one is for the plus 20 degrees. I'm talking about the plus 20 degrees. That is for 1000. Then we have plus 15 degrees. That's for 1300 and 10 degrees. 10 degrees. 10 plus 10 degrees. Plus 10 degrees. Yeah. This one is a thing that it can be a blanket. If you unzip it all, it can become a blanket. Okay. That's the main thing of trekking sleeping bag. Trekking sleeping bag. Yeah, the difference is it is much more compact, Okay. lighter than the hiking backpacks. Okay. Because for trekking we will need something lighter because we are traveling long distances. Mm-hmm. We are trekking for longer hours. Mm-hmm. Then we have another one. This is 0 degree. Okay. The extreme one we have 0. The limit is minus 5 degrees. Okay. That is for 5000. మనం వెళ్ళే ప్లేసెస్లో టెంపరేచర్ బట్టి దాని హైట్ బట్టి. సో ఫ్రెండ్స్, దీంట్లో అయితే ప్రైజెస్ని బట్టి డివైడ్ అయిపోయింది కదా. సో ప్రైస్ వచ్చేసరికి మన బడ్జెట్ని 1000లో అయితే 1000లో అయితే ఈ స్లీపింగ్ బ్యాగ్, అండ్ నెక్స్ట్ 1200లో 1300లో అయితే ఇది. అంటే దీంట్లో 20 degrees ఉన్నది. మనం వెళ్ళేది అంటే కూలింగ్ ప్లేసెస్లో అయితే మనం సజెస్ట్ చేసుకోవాల్సింది 0 degrees అది. సో నెక్స్ట్ మనం నార్మల్గా మన సౌత్లో అయితే 20 degrees or 10 degrees, రెండిట్లో 20 or 15 ఈ రెండిట్లో ఏదైనా సరిపోద్ది. 1300 కానీ 1000లో కానీ ఏదైనా ఈ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. ఏం తీసుకుందాం? లైక్ 10 degrees, 20 degrees. కేరళ 20 degrees. యో సో ఫ్రెండ్స్, ఒక స్లీపింగ్ బ్యాగ్ అయితే తీసుకుందాం. సో మన అకౌంట్లో 999 అయితే మైనస్ అయ్యింది. నెక్స్ట్ క్యాప్. సో క్యాప్ కూడా కావాలి, ట్రెక్కింగ్ వెళ్ళేప్పుడు క్యాప్ అయితే కావాలి. సో క్యాప్ అయితే దీంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి, చాలా డిఫరెంట్ ప్రైజెస్ కూడా ఉన్నాయి. సో నా షాపింగ్ అయితే ఈరోజు మొత్తం సుప్రియ అనేది చేస్తున్నది. మ్యాచింగ్ అమ్మాయిలు చూసారుగా మ్యాచింగ్. సో ఈ బ్యాగ్ చూస్తున్నారు కదా,
ఫ్రెండ్స్ ఓపెన్ చేసింది అయితే చూసారు కదా, ఇట్లా ఫోల్డ్ అయిపోయింది మొత్తం. సో దీంట్లో వాటర్ ప్రూఫ్ కూడా. సో టెంట్ వచ్చేసరికి తెచ్చుకోవాలి 2% టెంట్. సో టెంట్ లోపల అయితే ఏం చేస్తున్నా లోపల చూస్తున్నాను హౌ టు కవర్ దిస్ ఆల్సో. టెంట్ అయితే బాగా మంచిగా సెట్ అయిపోవచ్చు. అంటే అటు ఇటు 2 సైడ్స్ ఓపెన్ చేస్తున్నది. ఇప్పటివరకు అయితే మనం 3 ఐటమ్స్ అయితే షాపింగ్ చేసాం. ఫ్రెండ్స్ షాపింగ్ అయితే మంచిగా అయిపోయింది. సో షాపింగ్ అయిపోయిన తర్వాత డెకగ్నాన్ స్టోర్లో చాలా తీసుకున్నాం. ఏమేమి తీసుకున్నాం ఒకసారి చెప్పు. స్లీపింగ్ బ్యాగ్, క్యాప్, మాస్క్, స్పెక్స్ అండ్ టీ షర్ట్స్. టీ-షర్ట్. ఎక్కడికి వెళ్దాం? మెగ్డీ కేఎఫ్సీ. కేఎఫ్సీ. ఆల్వేస్ కేఎఫ్సీకి వెళ్దాం. షాపింగ్ అయితే అయిపోయింది. సో డెకథ్లాన్లో టెంట్ అయితే చూసాం కానీ అది 2% టెంట్. యాక్చువల్లీ ఫ్రెండ్స్ మేము చూసిన టెంట్ అయితే బాగాలేదు. సో అది 2 సైడ్లు ఓపెన్ చేసేసి ఉన్నది. అదే కొంచెం ట్రాన్స్పరెంట్గా కూడా ఉంది లైట్ లోపలికి వచ్చేలా. సో అందుకని తీసుకోలేదు. మేము చూసిన టెంట్ అయితే లేదు అక్కడ. సో నేనైతే ఆన్లైన్లోనే బుక్ చేసుకుంటా. ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే తీసేసుకున్నాం. మీరు ఆల్రెడీ చూసారు. వాటి గురించి షాపింగ్ అయితే మంచిగా జరిగింది. MBA చేస్తున్నాం కదా LPUలో, సెకండ్ ఇయర్ పర్సూయింగ్. సో మీకు సెక్యూరిటీ పరంగా LPUలో అమ్మాయిలు వస్తానికి ఎలా ఉంది చెప్పు? బాగుంటుంది, బెటర్. ఎందుకంటే సేఫ్టీ చాలా ఎక్కువ. 6 తర్వాత హాస్టల్స్లో లాగిన్ అయిపోవాలి, తర్వాత బయటికి వెళ్ళడానికి ఉండదు. తనకంటే సేఫ్టీ ఉంటుంది. ఇంకా అంతా డిపెండ్స్ ఆన్ అస్ కదా, మనం అంటే ఇప్పుడు చాలా మంది నన్ను ఇట్లా క్వశ్చన్ అడుగుతున్నారు పేరెంట్సే. సో అమ్మాయి అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి LPUకి వస్తే ఎలా ఉంటుంది అని అడుగు. లాట్స్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు కదా LPUలో. ఆంధ్ర పీపుల్ చాలా మంది, గర్ల్స్ కూడా చాలా మంది ఉన్నారు. అంటే మ్యాక్స్ ఒక క్లాస్లో 30 మెంబర్స్లో ఒక 5-6 మెంబర్స్ గర్ల్స్ LPU ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. ఆంధ్ర నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ చాలా మంది ఉంటారు. సో అమ్మాయిలు ఎవరైనా వద్దాం అనుకుంటే భయపడాల్సింది ఏం లేదు. సో వచ్చే వాళ్ళకి ఏమన్నా నీ సజెషన్ ఇవ్వ? ఆల్వేస్ వెల్కమ్ టు LPU. ఆల్వేస్ వెల్కమ్ టు LPU. అంతే. నువ్వు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి LPUలో వచ్చిన తర్వాత? యాజ్ ఎ గర్ల్గా, యాజ్ ఎ ఇండివిజువల్ నువ్వు ఇక్కడికి వచ్చి నువ్వు ఒక స్టాండ్ తీసుకుని సో ఇంట్లో నొప్పించి ఇక్కడికి వచ్చావు. నువ్వేమన్నా ఈ డ్యూరేషన్లో 1 ఇయర్ డ్యూరేషన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేసి ఉంటుంటావా? ఫుడ్ అని కానీ లైక్ కంఫర్ట్ ఇట్లా ప్రాబ్లమ్స్ అంటే అంతేం ఫేస్ చేయలేను నేను. ఎందుకంటే నాకంతా అంటే నేను ఎక్కడికి వెళ్ళినా నేను ఎన్విరాన్మెంట్ సెట్ చేసేసుకుంటాను నాకు నేను అట్లా. ఇంకా మ్యాథ్స్ అంటే నా స్లాంగ్ అంటే ఇప్పుడు ఆంధ్ర వాళ్ళ స్లాంగ్ ఒకలా ఉంటుంది, నార్త్ వాళ్ళ స్లాంగ్ ఒకలా ఉంటుంది. వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది మనకి హిందీ రాదని చెప్పి. ఆడియన్స్ ఏమనుకుంటున్నారంటే మాకు హిందీ రాదు, మేము ఎలా సర్వే అవ్వాలి? అలా ఏం లేదు. ఇప్పుడు చెప్పండి కదా, క్లాస్లో మ్యాథ్స్ ఎక్కువ మంది మన వాళ్ళే ఉంటారు. మనము తెలుగులో ఫ్రీగా మాట్లాడచ్చు. అయినా హిందీ ఎట్లయినా అట్లా ఆటోమేటిక్గా వచ్చేస్తుంటుంది మనం మాట్లాడడము. అది ఫ్రెండ్స్ని బట్టి మన ఫ్రెండ్ రాకపోయినా ఇక్కడికి వచ్చేస్తుంది నాలాంటి వాళ్ళు ఉంటే. ఇంకా పర్వాలే. అంటే నాకేం అంత డిఫికల్టీస్ అనిపించలేదు. ఇంకా ఫుడ్ విషయానికి వచ్చేస్తే స్టార్టింగ్లో నాకు తెలియదు ఎక్కడ బాగుంటుంది ఎక్కడ బాగోదు అట్లా. చాలా అంటే తిందాంలే, మనకి ఏదైనా ఒకటే కదా. మ్యాక్స్ నేను ఎక్కువ KFC నుంచే తినగాని బయటకు వస్తే, ఎందుకంటే ఇది అలవాటు. ఎక్కడైనా KFC కదా. దాని తర్వాత బయటకు వచ్చే రైస్ బౌల్ బాగుంటుంది. తర్వాత అట్లా ఒక్కొక్కటి అంటే నార్త్ ఇండియన్ ఫుడ్ ఇంకా రోటీ మనకి మెయిన్ రైస్ తీసుకున్నాం కదా. ఇప్పుడు నేను పరాటా అడిక్ట్ అయిపోయాను అనమాట. రోజు మార్నింగ్ అది లేకపోతే నాకు తిన్న ఫీలింగ్ వస్తలేదు. అట్లనే అంటే అలవాటు అయిపోతుంది. నార్త్ లైఫ్కి అడిక్ట్ అయిపోతున్నారు. అడిక్ట్ అని కాదు, అంతే కదా. ఫుడ్కి అడిక్ట్ అవుతున్నా. ఇంకా నాట్ లైఫ్ ఇంకా ఫుడ్కి అడిక్ట్ అయిపోతున్నా. బాగుంటుంది ఫుడ్ కూడా, ఇక్కడ కూడా బాగానే ఉంటుంది. మరీ అంత చెండాలంగా ఏమి ఉండదు, బాగుంటుంది, చాలా బాగుంటుంది. అమ్మాయిలకి ఇచ్చే సజెషన్ సుప్రియా నుంచి. సో నా సజెషన్ అయితే LPUలో ఇంకా నెక్స్ట్ వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా అడ్మిషన్స్ తీసుకోవాలి, అమ్మాయిలు డౌట్ అంత దూరం వెళ్ళాలి ఏంటంటే రండి ఇక్కడికి వచ్చిన తర్వాత మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కానీ ఎక్కువ ఉంటాయి LPUలో. సో మోర్ ఈవెన్ ఫోకస్ ఆన్ లైఫ్కి ఎక్కువ ఫోకస్ చేయొచ్చు. మ్యాక్సిమం మనం ఎన్ని కాంటాక్ట్స్ పెంచుకుంటాము, ఎంతమందితో ఉంటాం అనేది ఉంటుంది. మీరు మీ రూమ్లోకి వచ్చి ఇంకా ఇదే నా లైఫ్ అనుకుంటే అవ్వదు. సో మోర్ యూ టాక్ మోర్ యూ లర్న్. ఫ్రెండ్స్ నేనైతే
పంజాబ్ వదిలేసి వెళ్ళిపోతున్నా. ఎందుకు? నిజంగానే ఫ్రెండ్స్ వెళ్ళిపోతున్నా. ఎందుకు నేను వచ్చి 2 months అయిపోయింది. ఫస్ట్ 1 month మొత్తం కాశ్మీర్లో అయిపోయింది, నెక్స్ట్ మంత్ అంతా పంజాబ్లో. సో ఇంట్లో కూడా తెలియదు నేను ఇంటికి వెళ్తున్నానని. సర్ప్రైజ్ ఫ్రెండ్స్, సర్ప్రైజ్. ఎందుకంటే మా మమ్మీ రియాక్షన్ ఏడుస్తారో ఏడవరో ఒకసారి చూద్దాం. ఎందుకంటే నేను టికెట్ చేసుకున్నాను, ఇవన్నీ తెలియదు ఎవరికి. సో ఎలా వెళ్ళాలి ఏంటి అని ప్రాసెస్ రేపు మార్నింగ్ నేను ట్రైన్ ఎక్కేటప్పుడు చెప్తాను. సో రేపు మార్నింగ్ నాకు 5 కల్లా ట్రైన్ ఉన్నది. సో ఆ వ్లాగ్ వచ్చేసింది. ట్రైన్ క్యాన్సిల్ అవుతుంది ఎందుకంటే ఫార్మర్స్ స్ట్రైక్ ఉంది కాబట్టి వీళ్ళకి ప్లీజ్ క్యాన్సిల్ అవ్వకూడదు. ఎందుకంటే నాకు 5 కల్లా ఫ్లైట్ ఉన్నది. ఈవినింగ్ మార్నింగ్ 7 కల్లా ఫగ్వారాలో ఉన్నది. సో నేను వెళ్ళబోయేది ఇక్కడ మార్నింగ్ 7 to మధ్యాహ్నం 1 కల్లా దిగిపోతా ఢిల్లీ 1కి దిగిన తర్వాత. సో టెంట్ ఒకటి తీసుకుని నెక్స్ట్ నేను ఫ్లైట్ ఎక్కబోతున్నా. టెంట్ తీసుకుని ఎక్కుతా. సో గైస్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నా. సో డెకత్లాన్ నుంచి ఐటమ్స్ మీరు ట్రెక్కింగ్ కానీ ట్రావెలింగ్ కానీ వెళ్తున్నప్పుడు డెకత్లాన్లో మంచి అంటే తక్కువ రేట్లో బేసిక్ ప్రైజెస్ తీసుకోవచ్చు. బేసిక్ ప్రైజెస్లో మంచిగా ఉన్నాయి. వెళ్ళి మీరు కూడా షాపింగ్ చేయొచ్చు. సో గైస్, మేక్ షూర్ టు లైక్ ఇట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై హింద్.